స్వామివారి ఆలయమనందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవతే భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూలత సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శేషాచల నివాసుడైనటువంటి శ్రీనివాసస్వామివారి యొక్క నిత్యోత్సవంగా జరుపబడేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజమానమవుతూ ఉన్నటువంటి తిరుమల క్షేత్రం నుంచి ఇప్పుడు మనమంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాము. పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవం మొదలవబోతూ ఉంది. దివ్యమంగళ విరాట్ రూపుడై మన ముందు వరరూపధారి పరమాత్మ మనల్ని అందరినీ కూడా
అనుగ్రహించడానికి శ్రీభూదేవులిద్దరితో కూడా విరాజమానుడై కొలువుదీరి ఉన్నాడు. కాబట్టి మన సమయాన్ని ఏమాత్రం కూడా వృధా చేసుకోకుండా స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం అని వెంకటాచల మహాత్మ్యంలో చెప్పినట్లుగా పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి పర్వదినాన అభిజిత్ ముహూర్తంలో పరమాత్మ యొక్క కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి మన సమయం ఏమాత్రం వృధా చేసుకోకుండా పరమాత్మ యొక్క చింతనలో గడుపుదాం. ఓం నమో వెంకటేశాయ. భృక్పత్రికస్య బబరీజ మధ్యే స్థిత్వా సనే కుశమయే సముధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భువనైకగురుం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచి అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య త్వరితవక్త్రాత్యా పారయత్యా పరశదం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవినే వికనసే నమః. సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తటీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం ప్రాణరాజమ్యా. ఓం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాత్ కించకర్మణి స్థండిల పరిధిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన ప్రసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనా కించకర్మణి తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్త శిరమానశేషు తరత్తరిత్త పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమానగిష్యేం కరోమి దత్తాగం సితరగం సిధర్మ ఇరమా పశ్చిమా శుభతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పూతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతంవర్ణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంజన్న భరతస్వస్య అస్మిన్ కుంభే పుంవరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పరిమావాహయామి. వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ప్రజేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాదస్పదయే నమః. వరుణాయ నమః. పుష్పాణి సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. सर्वोपचारान् समर्पयामि. सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात्. वरुणाय नमः. सर्वोपचारान् समर्पयामि. आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये. विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्पर्थवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत्. आग्नेयस्मादजामहे त्वां विश्वेशदात्वं महितो शम्भो मयिराजन्ते दोहतन्निधत्तां प्रेष्यामि देशो विपधानामनादरयामि. शस्ताञ्जलिदां दधातु. पद्माकारमण्डले मुम्बोः विश्वक्सेनमावाहयामि. शान्तमावाहयामि. हरमावाहयामि. अमितमावाहयामि. नित्यानुभाजनमावाहयामि. दक्षिणे सूत्रपतिमावाहयामि. वामे जगामावाहयामि. सूत्रपति समेत श्री विश्वक्सेनाय नमः. आसनं समर्पयामि. विश्वक्सेनाय नमः. पाद्यं समर्पयामि. अर्घ्यं समर्पयामि. आचमनीयं समर्पयामि. पुष्पाणि समर्पयामि. गुडोपहारं निवेदयामि. ताम्बूलं समर्पयामि. सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् राज्यमपासीत कर्मणां विघ्नशान्तये. आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रसमाप्यज कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनम्. ओम भवद्भरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये. वात्स्यतां सुपुण्याहं करोमि. कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु. प्रजापति प्रयतां प्रजापतिः. शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु गीतयः. शुभानि वर्धन्तां शुभानि. शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु गीतयः. शुभानि वर्धन्तां शुभानि. शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु गीतयः. शुभानि वर्धन्तां शुभानि. ओम अतो देवा अवन्तरो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः यदं विष्णुर्विचक्रमे त्रेधा नतधेपदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः. ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतो वृतानि पस्पशे. इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः. दिवि मचक्षुराततं तद्विप्रासोऽपि पण्यभोजाग्रवागं सस्समिन्धते. विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदास्सनरस्य प्रियं सते. द्रविणोदा वीरपते मिषन्नो द्रविणोधारासते. दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भक्कुर्वीतोपव्युषं. यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत्. यत्र जघन्यं
ధైర్యం పశ్యేద్ తావద్ కర్మేత యత్కారే స్యాద్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భుర్భువస్వరో దేవదేవస్య భగవతో నారాయణస్య సగపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం భూః పూర్వోక్త కర్మణి పూర్వోక్త నిర్మాణాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తిర్ధ్యాస్మ హవ్యేంద్రమదోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు. అనురాధాన విజావర్ధయంతః సతం జీవేమ సరతః సమీరాః. పూర్వోక్త కర్మణి పూర్వోక్త నిర్మాణాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరధ్యనాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరధ్యనాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరధ్యనాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతన మహేరణాయ దక్షసే యో వశ్యమతమోరసస్తస్య భారగదేహనః ఉషతీర్మ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః. ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విదర్శనిః యః పోతాస పునాతుమా పునంతు మా దేవజనాః పునంతు మనబోధయ పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ మనాహిమా శుక్రేణ దేవదీత్యతే. అగ్నే కృత్వా క్రతూకుం వృణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మణేన పునీమహే ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే. వైశ్వదేవీ పునతి దేవ్యాగాద్ యస్యే భక్వే స్తనవో వీతపృష్ఠాః తజావదంతస్సమార్త్యేషు వజగ్స్యామవతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాత్ వాదప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపయసాపయోభిః అర్తావరీ జిగ్నిగే మాపునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైరుక్తే వమన్మభిः అగ్నిరక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे. यः पावमानीरथ्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्यादि सुदिनं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पिर्मधोदकं पावमानी स्वस्तिजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्तिशन्तुनः इमं लोकमथा अमं कामान् समर्थयन्तु नः. देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तिजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयम् ओदं ब्रह्म पुनीमहे. इन्द्रस्वनीति सह वा पुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रवृणाभिपुनात् मा जातवेदामूर्तिगिन्त्यापुनात् तच्छयो रावृणीमहे. गादिं यज्ञाय गादिं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्च गातु भेषजं शिन्नो अस्तुत्यपदे सिञ्चतुष्पदे. ओं शान्ति शान्ति शान्तिः. ओं प्रात्यान्तिष देवार्चजो मार्चयन्तां दक्षिणायान्तिष मासाः पितरो मार्चयन्तां प्रदीत्यान्तिष गृहाः पशवो मार्चयन्ताम् उदीत्यान्तिस्यापमोषधयो वनस्पतयो मार्चयन्तामूर्ध्वायान्तिष ऋग्नः संवत्सरो यज्ञपधर्मार्चयन्तामदोधराधरैर्नायेभ्यो मार्चयन्ताम्. अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं. सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता. वास्तोष्पदे प्रतजानी कस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतिदन्नो जुषस्वशन्नये धित्विपदे सिञ्चतुष्पदे. वास्तोष्पदे शक्नजा सकं सदा ते सक्षेमहिरन्वया गातुवत्या आपः क्षेमपतयो जेवरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः. अमीवः वास्तोष्पदे विश्वारूपाण्यापिशन् सखा सुषेवयेथिनः. शुभगं शुभाम्. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఆచార్యస్వామి పరమాత్మ దగ్గర అనుజ్ఞ తీసుకున్న వారై సంకల్పాన్ని చెప్పి
విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని ముందుగా నిర్వర్తించారు. ఈ యొక్క విశ్వక్సేనారాధనము, విశ్వక్సేనుడు అంటే ఎవరు అంటే శ్రీవత్సం బ్రహ్మసూత్రంచ వినాసర్వం హరేరివ అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. పరమాత్మకు శ్రీవత్సం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అమ్మవారు ఉండేటువంటి స్థానం శ్రీవత్సం. అలాగే బ్రహ్మసూత్రం, ఈ బ్రహ్మసూత్రము శ్రీవత్సము తప్ప మిగతా అంతా కూడా పరమాత్మలాగే ఉంటాడట. విశ్వక్సేనుడు శంఖచక్రాలు ధరించి విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాదం అన్నట్లుగా విష్ణు సేనాధ్యక్షుడు విశ్వక్సేనుడు. ఆ యొక్క విశ్వక్సేనుల వారికి ఆరాధన చేసి ఆరంభే కర్మణా పుష్ట్యై విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని ఆగమశాస్త్రం చెబుతున్నట్లుగా ఈ యొక్క కర్మ ఆరంభం నుంచి అంతం వరకు కూడా ఈ యొక్క కర్మకు ఏ విఘ్నాలు కూడా అడ్డు రాకూడదు ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి అని చెప్పి ఆ యొక్క విష్ణు సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ప్రార్థించిన తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమం నిర్వర్తించి కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని చెప్పినట్లుగా పుణ్య నదీ జలాలన్నింటినీ కూడా ఆ యొక్క కలశంలోకి ఆవాహన చేసి ఆ యొక్క తీర్థాన్ని ఉపకరణాలన్నిటి మీద కూడా ప్రోక్షణ చేయడం ద్వారా పరమాత్మకు ఈ వస్తువులన్నీ వాడడానికి కాను ఆ యొక్క వస్తువులకి అర్హత చేకూరుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా సకల దేవతా సమాహ్వానార్థం అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. పరమాత్మ యొక్క వివాహానికి ఇంద్రాది దేవతలందరినీ కూడా ఆహ్వానించడానికే ఇక్కడ పాలికలను ఏర్పాటు చేసి వాటిలో ఇంద్రాది దేవతలను ఆవాహన చేసి ఓషధీసుడైనటువంటి సోముణ్ణి ఆ యొక్క నవధాన్యాల్లో ఆవాహన చేసి ఆ యొక్క నవధాన్యాలను పాలికల్లో సమర్పించడం ద్వారా ఈ యొక్క అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం పూర్తయి ఈ యొక్క అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిత్య నిరంతరం పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో చేయడం ద్వారా ఈ సృష్టిలో సమస్త జీవరాశులన్నిటికీ కూడా ఆహారం సస్యాభివృద్ధి ఇత్యాదులంతా కూడా జరిగి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ యొక్క అంకురార్పణ తర్వాత ఇప్పుడు తర్వాత కార్యక్రమాన్ని రక్షాబంధన ధారణార్థమే ఆచార్య స్వామి సంకల్ప ప్రార్థన నిర్వర్తిస్తూ ఉన్నారు. మనమంతా కూడా సభక్తికంగా నమస్కరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీశమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః శేషాయ నమః ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి नो मिमीतामश्विना भगस्वस्ति देव्यनीतर नर्वणाः स्वस्ति पूषा असूरो दधातन स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमपप्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवावन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्रं हासः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्धामनोजरेव सूर्या चन्द्रमथा विव पुनर्दधदाज्ञादाजानता सङ्गामे महि स्वस्यानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वाचसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशो नामामिमारोहेम अम्भोमुचा वाङ्गिरा सङ्गयं च स्वस्त्यात्रेजं मनासा जतार्क्ष्यं प्रत्यादवानिशरणं दमध्ये स्वस्तिं बाधे स्वभायन्नो अस्तु शुभागं शुभान्. లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిం వితన్వన్. పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా యాగదీక్ష కౌతుక బంధనం అని చెప్పి ఆగమశాస్త్రంలో చెబుతారు. ఆ యొక్క విధంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పరమాత్మకు రక్షాబంధన ధారణార్థమై ఇప్పటి వరకు కూడా ఆచార్య స్వామి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క రక్షాబంధనాలకు ఇప్పుడు ఆరాధనా కార్యక్రమం చేసి ఆ యొక్క రక్షాబంధనాల్లో పరమాత్మ యొక్క నిత్యానపాయి అయినటువంటి ఆదిశేషుణ్ణి ఆవాహన చేసిన తర్వాత పరమాత్మకు ఇప్పుడు వరరూపధారి అయి ఉన్నటువంటి పరమాత్మకు విశేష ఉపచారాలను సమర్పిస్తూ ఉన్నారు. భక్త మహాశైలారా, మన యొక్క పూర్వజన్మ సుకృత విశేషం చేత ఇట్టి పుణ్యదినాన
పరమాత్మ మన ఇంటికి వచ్చి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నారు. మనమంతా కూడా ఆయనకి ఏమి ఇవ్వగలము అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం అని చెప్పి వెంకటాచల మహత్యంలో చెబుతారు. అత్యంత దుర్లభమైనటువంటివి ఈ సృష్టిలో 3 ఉన్నాయట. ఏమిటి అంటే, స్వామి పుష్కరిణీ స్నానం, పరమాత్మ శ్రీవైకుంఠ విరక్తాజ స్వామి పుష్కరిణీ తటే అన్నట్లుగా పరమాత్మ పుష్కరిణీ తీరంలో ఉంటాడు కదా, ఆ యొక్క పుష్కరిణి సకల తీర్థరాజాలకు ఆలవాలమైనది. అటువంటి పుష్కరిణిలో స్నానమాచరించడం, అలాగే సద్గురోః పాదసేవనం, గొప్పదైనటువంటి గురువుల యొక్క చరణాలని మనం నిరంతరం కూడా సేవిస్తూ ఉండడం, అలాగే ఏకాదశి వ్రతం చాపి, ఒక్కసారైనా సరే జీవితంలో ఏకాదశి ఉపవాస వ్రతం చేయడం, ఈ 3 కూడా చాలా దుర్లభమైనటువంటివి అని చెప్పి వెంకటాచల మహాత్మ్యంలో చెప్తారు. కాబట్టి ఈ యొక్క పవిత్రమైన ఏకాదశి పర్వదినం స్వామి పుష్కరిణీ స్నానం, స్వామి పుష్కరిణిలో మనం స్నానం చేయలేకపోయామే, మనం తిరుమలలో లేమే అని చెప్పి అనుకోవక్కర్లేదు. పరమాత్మ యొక్క విష్ణు పాదోద్భవాం గంగాం అని చెప్పి కీర్తిస్తారు కదా, పరమాత్మ యొక్క చరణాల నుంచే గంగా నది ఇత్యాది నదులన్నీ కూడా పుట్టాయట. అటువంటి పరమాత్మ యొక్క చరణాలను మనం నిరంతరం ఆశ్రయించడం ద్వారా గంగా స్నానం చేసినటువంటి ఫలితం మనకు వస్తుంది. అలాగే స్వామి పుష్కరిణీ స్నానం, స్వామి పుష్కరిణీ తీరం నుంచి మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. అలాగే పరమాత్మ దయాళువు కాబట్టి ఆ యొక్క స్వామి పుష్కరిణీ స్నాన ఫలితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అలాగే సద్గురోః పాదసేవనం, సద్గురువుల యొక్క పాదసేవనం, భక్తానాం అఖిలార్ధదాజనమహం శ్రీవేంకటేశం గురుం అని చెప్పి కీర్తిస్తారు కదా. పరమాత్మని మించిన గురువు మనకెవరున్నారు, కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి అంటారు కదా. అలాగే జగద్గురువైనటువంటి పరమాత్మ యొక్క చింతనలో గడపడం సద్గురోః పాదసేవనం, రెండవది కూడా నెరవేరినది. అలాగే ఏకాదశి వ్రతం, ఈ యొక్క ఏకాదశి వ్రతం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఎందుకు అంటే, అసలు ఏకాదశి వ్రతం అంటే ఏమిటి అంటే, పరమాత్మ మనకు ఈ శరీరాన్ని అనుగ్రహించాడు కదా, ఈ శరీరంలో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అనేటువంటివి 10 ఉంటాయి. జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి అంటే, త్వక్ చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములు, వాక్పాణిపాద పాజూపస్థములు కర్మేంద్రియాలు. ఈ 5, 5, 10, ఇంకొకటి మనస్సు. ఈ 11టిని పరమాత్మయందు లగ్నం చేయడమే అసలైనటువంటి ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం అంటే ఏదో ఈరోజు తినకుండా ఉంటే సరిపోతుంది అనుకుంటే కాదు. ఈ యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సు అనేటువంటి 11 ఇంద్రియాలను పరమాత్మయందు లగ్నం చేసి పరమాత్మకు సమీపంలో ఉండడమే ఈ యొక్క ఏకాదశి వ్రత ఉపవాసము అని చెప్పి పెద్దవారు చెప్తారు. అటువంటి ఏకాదశి పుణ్యదినాన ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ ఉన్నాం. పరమాత్మ అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడు కాబట్టి మనల్ని అందరినీ కూడా నిత్య నిరంతరము కూడా సర్వకాల సర్వావస్థల యందు ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధుషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని చెప్పి విష్ణు సహస్రనామంలో చెప్పినట్లుగా మనం ఏ అవస్థలో ఉన్నా సరే ఒక్కసారి నారాయణ నన్ను రక్షించు అనగానే పరమాత్మ పరుగున ఎలాగైతే గజేంద్రుని రక్షించడానికి వచ్చాడో అలా పరమాత్మ మనల్ని అందరినీ కూడా రక్షించడానికి సదా ఎల్లవేళలా ఆయనకి గుర్తుకు రావాలి మనం అని చెప్పి ఈ యొక్క రక్షాబంధనాన్ని కళ్యాణ మహోత్సవంలో భాగంగా పరమాత్మకు సమర్పిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. పరమాత్మకు అమ్మవారు ఇరుదేవేరులకు ఇద్దరికీ కూడా విశేష ఉపచార సమర్పణ చేసిన తర్వాత ఈ యొక్క రక్షాబంధనాన్ని గావించి, అలాగే వైఖానస భగవచ్శాస్త్రోక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఆచార్యస్వామి కూడా ఇప్పుడు ఈ యొక్క రక్షాబంధన ధారణం చేసి పరమాత్మ యొక్క అనుజ్ఞ తీసుకుని ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా తర్వాత కార్యక్రమానికి సంసిద్ధులవుతూ ఉన్నారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తయ్యేంత వరకు కూడా మనం వేరే చింతన మానేసి ఈరోజు ఏకాదశి పర్వదినం పరమాత్మ మన ఇంటికి వచ్చి ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటున్నారు కాబట్టి మన పనులన్నీ కూడా పక్కన పెట్టి పరమాత్మ యందే ఈ యొక్క మనస్సుని లగ్నం చేసి మనం పరమాత్మ సేవలో పాల్గొంటూ భక్తి శ్రద్ధలతో పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాము. ఎందుకు అంటే ఆళ్వారులు చెప్తారు, కృష్ణత్వదీయ పదపంకజ పంచరాంతం అద్దీమవే మిషతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అంటారు కులశేఖర ఆళ్వార్లు వారు. అంటే ఏమిటి అంటే పరమాత్మను నిత్య నిరంతరం కూడా మన మనస్సులో ఉంచుకుని ఉండాలట. ఆ యొక్క పరమాత్మని మన మనస్సులో నిలుపుకుని ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా
అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్య స్వామి నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్తి శ్రద్ధలతో మనమంతా కూడా వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శుద్ధారయం నిధారయ శుద్ధోమమత్య సౌమ్యః ఆర్యం శుద్ధార్పణాని దాసుదే శుద్ధో వృత్రాణి జిజ్ఞసే శుద్ధో వాచం శిఖాసతే మయ దేవాత్రమిణమాజలంతా మయ్యాసేనస్తు మయ దేవహూతిః దైవ్యాహోతారావణిషంత పూర్వేరిష్టాస్యామధర్వాసువీరాః మక్యం జిరంతమభయాని హవ్యాకోతి సత్యామన సమమే అస్తు ये नोमानिकाङ्कृतमच्चनाहं विश्वे देमासो अधिवोचदामे ॐ जातवेदो भुवनस्य रेतजः सिञ्च तपसो यत्यनिष्यते अग्निमश्वत्थादिति हव्यवाहकं शमी गर्भाञ्जनजन्यो मयो भूः घृतप्रदीको घृतयो निरग्निकृतैः समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्त्वा जनितो वहन्ति घृतं पिबन् सुचिता जक्षिदेवान् आयुर्ता अग्नि हविषो जशानो घृतप्रदीको घृतयो निरीधि घृतं पीत्वा मधुजारकव्यं विदेव पुत्रमभिरक्षदादिमम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं परस्तात् श्रीमतस्सुरुचो वेन आवः सबध्नया बुपमा अस्य विष्टा सतश्च यो नमसतश्च वः ॐ भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्गरमञ्जन्द्रादो साधन्यं विरुत्यकं च भेगं तस्रवणं योधरा च तस्मै ॐ भूस्वममावाहयामि यज्ञाङ्गमावाहयामि किन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नागस्य पृष्ठे इदमानोऽस्तु सप्तऋषीणां सुकृतां यत्र लोकस्तुत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नागस्य पृष्ठे इदमानोऽस्तु सप्तऋषीणां सुकृतां यत्र लोकस्तुत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रोक्ष्य पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञयेस्तो वाजपूतेस्तो विष्णोर्मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः परशंस पवित्रेस्तो वैष्णव्यो देवसमिदप्रथमनात्मच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पवो अग्रे गोमोग्रजमं यज्ञं न यदाग्रे यज्ञमदन्धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्थं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि यामि नारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि यजमानवाचं यच्छाप्रणयं यज्ञं देवतावर्धयत्तन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तुत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रणय सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छाप्रणयं यज्ञं देवतावर्धयत्तन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तुत्रेमं यज्ञं यजमानं च धीः ॐ प्रणय ओमप्रणीतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सुखंसातयन्तुनः इदं वदन्ति कृतभुष्टावदागस्सहस्रपोषम् यजमानेऽन्यञ्चदेः कोपो जिनक्ति समो जिनक्ति संविशन्तान् देवीर्विषपात्राणि देव इत्यादि प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुदावाहयामि रुद्राणावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्तिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगे दृष्टिर्नोभामि ब्रह्मणे दृष्टिर्नोभामि इन्द्रागे दृष्टिर्नोभामि अग्नये दृष्टिर्नोभामि सोमागे दृष्टिर्नोभामि अग्नये दृष्टिर्नोभामि सोमागे दृष्टिर्नोभामि अग्निसोमाभ्यां दृष्टिर्नोभामि प्रजापतिगे दृष्टिर्नोभामि ब्रह्मणे दृष्टिर्नोभामि इन्द्रागे दृष्टिर्नोभामि वसुभ्यो दृष्टिर्नोभामि मरुद्भ्यो दृष्टिर्नोभामि रुद्रेभ्यो दृष्टिर्नोभामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे दृष्टिर्नोभामि बृहत्तये दृष्टिर्नोभामि मित्रागे दृष्टिर्नोभामि वरुणागे दृष्टिर्नोभामि आदित्येभ्यो दृष्टिर्नोभामि अश्विभ्यां दृष्टिर्नोभामि पूष्णे दृष्टिर्नोभामि कक्षागे दृष्टिर्नोभामि कक्षदेवतसोमागे दृष्टिर्नोभामि औपासनयज्ञागे दृष्टिर्नोभामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो दृष्टिर्नोभामि सर्वदेवेभ्यो दृष्टिर्नोभामि आद्यन्तर्पेदस्त्रयामि जलन्तर्पेदस्त्रयामि अग्नेत्योदर्शि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरिदग्मरक्षान्तरिदा अनाथयः प्रतिष्ठमरक्ष प्रतिष्ठा अनाथयः चित्प्रतिस्त्रावणात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्त्रावणात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादविदावणात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यस्य अक्षत आद्स्य चरुभिः इमामे अग्निष्टगाधेनवः सन्त्वेगा च शतं च सहस्रं च आयुतं च नियतं च प्रयतं च अर्पतं च न्यर्पतं च समुद्रस्य मध्यं च अन्तस्य परात्तस्य इमामे अग्निष्टगाधेनवः सन्ते इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोतसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः
వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతమిద ప్రసువా షష్ఠిశతహస్రాన్యగితమక్షయమర్పదమానయ నయంతయత్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్తవర్తస్వదేత వర్తయదాస్మాన్ ప్రజగాభిషబ్రహ్మవర్తసేనాన్నాత్యేన సమేధయస్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాధీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిసోమాభ్యాగ స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుభ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపముపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహత్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసనయజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం శుభస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మమకృస్తాః నమదేన్మమకృస్తాః సరస్వతేన్మమకృస్తాః దేవసమిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యక్రమణి ఓపాసనాగ్నో సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిశత్వైష్టమ హోమం హోష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతమిద ప్రసువా ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేవనం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోవాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి విశ్వదగదో వృదాని విస్పశే ఇంద్రస్య యజ్ఞస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివే విచక్షురాదరగ్ స్వాహా తద్విప్రాసో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రం పదక్ స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం శుభస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మమకృస్తాః నమదేన్మమకృస్తాః సరస్వతేన్మమకృస్తాః దేవసమిదప్రాసామీః ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వేడే మూలిందరు విభవము నేడు వేడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగే కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమిసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము ఏడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरमितशक्त्या भ्रजमानस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानां एकदमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदव्यक्ताख्यसप्तावरणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्टदिक्कजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोपते संयमनी रक्षोपते सिन्धुपते गन्धवत्यलकापते किशोपते कृष्टदेवपुरे विराजते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकाचलपलयते लवणेक्षुसुरा सर्पितदिक्षेरसुत्तोदगाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिं पुरुषहारीलामृतपत्राश्वकेतुकमालक हिरण्यकर्मणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकशेरुताम्रगभस्ति पुण्डाकगन्धर्व सौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचायेत तत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेश्वरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामा तव सङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावधाने एकैकतनापकर्षणक्रमेण सर्वनास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तप्रवाजिबीजपुण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डराजकस्य श्रीभूनीलासमेत श्री श्रीनिवासस्वामिनः श्रीविखनोमणीन्द्रमदानसारविर्भ्रक्मादिभिर्वशिष्टादिभिः दिव्यमहर्षिभिः रिक्तगुह्यधर्मपुराण इतिहासकल्पोक्त सकलफलाभाप्यर्थं कन्यादानं करिष्ये। ॐ अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रोक्तमार्गेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुहेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहविभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुहेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृते स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् व्युत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुहेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भितपादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुहेय प्रवरान्वित
భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయనీం భార్గవస్యవన ఆప్నువాన ఔర్వైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయనీం కాశ్యప ఆవత్సారణై ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలావతిః కన్యాదానముహూర్త సుముహూర్త అస్తు. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజే నిశం. పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమూర్త భగవద్యజనమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆచార్య స్వామి నిర్వర్తించిన తర్వాత ఇప్పటివరకు కూడా కన్యాదానం అనేటువంటి గొప్ప క్రతువును నిర్వర్తించారు. ఎందుకు కన్యాదానం అంటే గొప్ప క్రతువు అంటే ఇందాక సంకల్పంలో చెప్పారు, మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం, నా నుంచి నా ముందు 10 తరాలు నా వెనుక 10 తరాలు తిలై సూర్యమండల పర్యంతం కృత రాశేర్వర్ష సహస్రావసానే అని చెప్పినట్లుగా ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా నువ్వుల రాశిని సూర్యమండలం వరకు పోస్తే కనుక కొన్ని వేల సంవత్సరాలకు ఒక నువ్వు గింజ తీస్తే ఎప్పటికైతే ఆ రాశి అంతా కూడా తరిగిపోతుందో అప్పటి వరకు కూడా ఈ యొక్క 21 తరాల పితరులు కూడా పరమాత్మ యొక్క పాద సన్నిధిలో అంటే వైకుంఠంలో ఉండి పితరులంతా కూడా తరిస్తారట. అటువంటి గొప్పదైనటువంటి కన్యాదానం. ఈ యొక్క కన్యాదానం కూడా ఈ యొక్క పరమాత్మ అయినటువంటి శ్రీవత్సవక్షసుడైనటువంటి పరమాత్మకు శ్రీభూదేవులిద్దరినీ కూడా ఇచ్చి కన్యాదానం చేయడం అంటే ఎంత గొప్ప విషయము. అది ఏకాదశి వంటి పర్వదినాన అభిజిత్ ముహూర్తంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాం. పరమాత్మకు ఇరుదేవేరులనిద్దరినీ కూడా ఇచ్చి కన్యాదానం చేశారు. ఇక పరమాత్మ మాంగళ్య ధారణార్థమై పరమాత్మ చేతుల మీదుగా మాంగళ్యాలను ధరింపచేయడానికి ఆచార్య స్వామి ఆ యొక్క మాంగళ్యాలకు విశేష ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఏకాదశి పర్వదినాన మనం రోజంతా కూడా పరమాత్మ యొక్క నామాన్ని ఓం నమో నారాయణాయానో ఓం నమో వెంకటేశాయానో నిరంతరము కూడా పరమాత్మ యొక్క నామస్మరణ చేయాలి. ఎందుకు అంటే నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అని చెప్పి అంటారు. ఈ యొక్క కలియుగంలో తరించాలి అంటే కేవలం ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటి అంటే కలవుతు స్మరణాన్ముక్తి. పరమాత్మని నిత్య నిరంతరం స్మరించడం ద్వారా మాత్రమే ముక్తి కలుగుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకు అంటే పరమాత్మకు కూడా తెలుసు మనం ఈ కలియుగంలో మనకుండే వ్యాపారాలకి మనకుండేటువంటి వ్యవహారాలకి పరమాత్మ యందు మనం ఎక్కువ సమయాన్ని వెచ్చించి యజ్ఞయాగాదులు ఇత్యాదులన్నీ కూడా చేయలేకపోవచ్చు. అందుకే కేవలం స్మరణ మాత్రం చేతనే పరమాత్మ మనకి ముక్తిని ప్రసాదిస్తాడని చెప్పి పెద్దవాళ్ళు చెబుతారు.
అయితే ఈ యొక్క స్మరణం అనేది ఎలా ఉండాలి అంటే చెబుతారు, కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావిరోధన విధౌ స్మరణం కుతస్తే అని చెప్పి ముకుందమాలా స్తోత్రంలో కులశేఖరాళ్వార్లు వారు ఎంతో వైభవోపేతంగా చెబుతారు. అంటే ఏమిటి అంటే, ఓ పరమాత్మ, నీ యొక్క పాదాలు అనేటువంటి, నీ యొక్క పద పద్మాలు అనేటువంటి పంజరంలో నా మనస్సు అనేటువంటి రాజహంసని ఇప్పుడే బంధించేయి. ఎందుకు అంటే అసలు మనం నిరంతరం కూడా భగవన్నామస్మరణ చేయని అవసరం లేదు. కృష్ణ పరమాత్మ గీతావాక్యంలో చెప్పినట్లుగా చివరిలో అంతకాలేచ మాం స్మరణ్ ముక్త్వా కళేబరం ఎఫ్ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అని చెప్పి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా అంత్యకాలంలో ఎవరైతే పరమాత్మను స్మరిస్తారో వారు పరమాత్మను చేరుకుంటారని చెప్పారు. కాబట్టి అంత్యకాలంలో స్మరించవచ్చు కదా, ఇప్పటి నుంచే స్మరించడం ఎందుకనేటువంటి అనుమానం మనకి రావచ్చు. కానీ అనేక జన్మం అభ్యాసాత్ విష్ణు భక్తి ప్రజాయతే, పరమాత్మ యొక్క స్ఫురణ మనకి రావడం అనేటువంటిది ఎన్నో జన్మల అభ్యాసం ఉంటే కానీ రాదు. మరి గజేంద్రుడికి ఎలా వచ్చింది అంటే పూర్వజన్మలో పరమాత్మ కోసం ఎంతో తపస్సు చేశాట. ఆ యొక్క తపఫలంగా చివరిలో పరమాత్మ గుర్తుకు వచ్చి నీవే తప్ప ఇతఃపరం వెరుగను అని చెప్పి గజేంద్రుడు స్తోత్రం చేశాడు. అలాగా పరమాత్మ యొక్క పదపంకజములు అనేటువంటి పంజరంలో మన మనస్సు అనేటువంటి రాజహంస ఇప్పుడే బంధింపబడాలి. ఎందుకు అంటే ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావిరోధన విధౌ స్మరణం కుతస్తే, ఏమో ప్రాణం పోయే సమయంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి పరమాత్మ యొక్క నామం పలకలేకపోతావేమో, లేదంటే వేరే ఇంకేమైనా గుర్తొస్తుందేమో పరమాత్మ కాకుండా. అందుకని చెప్పి ఆ భావనతో నిత్య నిరంతరం కూడా మనకి ఊహ తెలుసున్నప్పటి నుంచి పరమాత్మ యొక్క స్మరణను నిత్యం మనం చేయాలి అని చెప్పి ఆళ్వార్లు ఎంతో భక్తిగా చెప్తారు. అటువంటి విశిష్టమైనటువంటి ఏకాదశి రోజున జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్చాంఘ్రియుగ్మాలయం జిహ్వఘ్రాణ ముకుందపాద తులసీం మూర్ధన్ నమాధోక్షజం అని చెప్పి ఎంతో గొప్పగా చెప్తారు. పరమాత్మ ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి శంకరాచార్య స్వామి చెప్తారు. ఈ యొక్క సకల భూతాల్లో కూడా పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి సకల చరాచర జీవరాశులన్నిటిలో కూడా మానవ జన్మ చాలా గొప్పది అట. ఎందుకు అంటే చాలా తుది జన్మ, ఇది చివరి జన్మ. మోక్షం పొందడానికి ఇదే కారణం. ఎందుకు అంటే మిగతా జీవరాశులు వేటికి కూడా పరమాత్మ విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించలేదు. కేవలం మానవుడికి మాత్రమే ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ జ్ఞానం ప్రసాదించినందుకు గాను మనం పరమాత్మకు చేయగలిగింది ఏమిటి అంటే ఈ యొక్క శరీరాన్ని పరమాత్మ మనకి ఇచ్చినందుకు గాను మనం తిరిగి ఈ యొక్క దేహేంద్రియాలన్నిటితో కూడా పరమాత్మకు అర్చన చేయడం ద్వారా ఈ యొక్క పరమాత్మ మనకి ఈ శరీరాన్ని ఇచ్చినందుకు పరమాత్మ అదిగో ఆచార్య స్వామి వారు శిరస్సు వంచి బద్ధేనాంజలినా నతేన శిరస అన్నట్లుగా పరమాత్మ పాదసేవ చేసుకున్నారు. అలాగే ఈ యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నింటినీ కూడా పరమాత్మ దగ్గర ఉంచాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇందాకే. ఈ జ్ఞానేంద్రియాలని జిహ్వే కీర్తయ కేశవం, పరమాత్మ ఈ నాలుక మనకు ఇచ్చింది ఎందుకు అంటే జిహ్వే కీర్తయ కేశవం, ఆయన్ని కీర్తించడానికి ఈ యొక్క నాలుకని ఇచ్చాడు. మురరిపుం చేతో భజ శ్రీధరం, ఈ యొక్క హస్తాలను ఎందుకు ఇచ్చాడు అంటే పరమాత్మ యొక్క నామం ఎక్కడైనా వినిపించింది అంటే వెంటనే మనం చేతులు భజన చేస్తూ పరమాత్మని భజించాలట. పాణిద్వంద్వ సమర్చయ, ఈ యొక్క చేతులతో మనం ఎంత చేయగలిగితే అంత పరమాత్మను అర్చన చేయాలి అని చెప్పి ఆళ్వార్లు ఎంతో వైభవంగా చెప్తారు. అటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అమ్మవార్లకు మాంగళ్యధారణ అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. మనమందరం కూడా సభక్తికంగా నమస్కరిద్దాం. పరమాత్మ శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇద్దరికీ కూడా మాంగళ్యధారణ గావిస్తూ ఉన్నారు. భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం
భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా బోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసినతడు వెలయుని సత్తన్న అగ్నే మమ భవతి నేతిష్ట అస్యాపశతోవ్యష్టౌ అవజక్ష్మణాభరణకం దదానో వైహమృదేకం సహవోనయేధి స్వాహా. తమగ్నే అయాస్యా సన్మనసాహితః అయాసర హవ్యమోహిజేయానో దేహిభిషటక్ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా. అదితేన్మమగ్రస్తాః అనుమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవతమిద ప్రాసామిః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యక్రమణి ఉపాసనాగ్నో లాజహోమం హోష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతమిద ప్రసభా ఇమాన్ లాజానామిత్యభికార్యా. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ. తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతి. దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం. జ్ఞాతయో మమ స్వాహా. భూతాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్తామృతాగుం అణు. విశ్వాముదత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిత్విషః. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ. తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతి. దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం. జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్తామృతాగుం అణు. విశ్వాభుతత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిత్విషః. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ. తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతి.
दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उतायुषा स्वायुषो दोषधीनागुं वृधेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अणु विश्वाभुतत्वया भयं धाराभुतन्या इव अतिगाहे महित्विषः ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्ममग्रस्ताः नमदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेव समगतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणि सर्वप्रागश्चित्तार्थमतो देवादिषट्मैष्टमहमं होष्ये अदितेनमन्यस्वा नमदेनमन्यस्वा सरस्वतेनमन्यस्वा देवसविदप्रसुवा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेमदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीनिपदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यदगतो वृदानि पुष्पसे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे विचक्षुरातर्क स्वाहा तद्विप्रासो विमन्यमोजाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्रमं पदक स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्ममग्रस्ताः नमदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसमिदप्रासामीः अस्य देवदेव सर्वतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमद्खिलाण्डकोटि ब्रह्माण्डराजकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणे उपासनाग्नौ कर्मधात्पुण्यार्थं वपरिष्टादन्तहोमं होष्ये अदितेनमन्यस्वा नमदेनमन्यस्वा सरस्वतेनमन्यस्वा देवसमिदप्रसुवा यतस्य कर्मणोऽतिरेर्जं यत्त्वान्योनमिहाकरम् अग्निष्टस्विष्टकृत्तान् सर्वग्रस्विष्टकृतोदङ्गरोत स्वाहा अग्नये स्विष्टकृते दोहदाहुतीनां कामानां समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नर्दये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रे वादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्पष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा जन्म आत्मनो मिन्दाभूतज्ञस्तत्पुनराः आर्जातमेदाभिदर्शनि स्वाहा पुनरग्निचक्षुर्दातरेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनाय मञ्चक्षणादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषदन्तरिच्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितशतेजोषतेजोमयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्मा सप्तऋषे सप्तधा प्रजानि सप्तहोत्रा सप्तधात्मा युजन्त सप्तयो नीरापनुत्वा कृतेन स्वाहा प्रतधान विद्वान् निष्ठुकृतेन पूर्णमाहुतिं जुहोम्य मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदभुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषाधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव भुक्तं अग्निर्जेनं वेदर्जेनं ज्योर्जेनं पृथिवी जीर्णं वोषाधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव जीर्णं समन्ताम्रहरः विडाकृतेन समादित्येन समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतु वेदस्तृप्यतु द्यौस्तृप्यतु पृथिवीस्तृप्यतु ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितर्पितामः प्रपितामः साक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्ममग्रस्ताः अनुमदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसमिदप्रासामीः आवाहनदेवताभ्यो नमः गिरासुखं गिरास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षेतमसि मामेक्ष्येष्ठाः वरशिष्टाकक्वरेष्टोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयितं माजीक्वर्धमत्र नमेधामश्वन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधि मपनया दक्षिणतः परिधि मपनया उत्तरतः परिधि मपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमूख्या ग्रन्थीन् विस्तृत्या अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्ततिमं गच्छततो न वृष्टिमेदय स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्दयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषां यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम्
త్రయాయుషం జమదగ్నే తస్య వస్య త్రయాయుషాం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషాం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషాం. ఆపోహిష్టామయో భవస్థానపూర్తే తథాతన మహేరణాయ తిక్షసే యో పశ్చిమతమోరసస్తస్య భార్యతే హనః వశతీర్మమాతరః తస్మా అరంగమామవోయస్య క్షయాయ జన్మధ ఆపో జనయథా జనః యత్తేగ్నే తేజస్తేనాహం తేజస్వీ భూయాసం యత్తేగ్నే వర్చస్తేనాహం వర్చస్వీ భూయాసం యత్తేగ్నే హరస్తే నాహం హరస్వీ భూయాసం మయ మేధాం మయ ప్రజామయ యజ్ఞస్తేజో దధాత్ మయ మేధాం మయ ప్రజామయ ఇంద్రియం దధాత్ మయ మేధాం మయ ప్రజామయ సూర్యో భ్రాజో దధాతో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వదాసనాయ కృతం తమయా దేవ పరిపూర్ణం తదస్త్రే ప్రాగచ్చిత్తాన్య శేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషామశేషానాం కృష్టాను స్మరణం బ్రహ్మకాయేన వాజామనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాచర్ఘ్యాత్మనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః గిరాసనం గిరాస్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః పునఃపాచర్ఘ్యాత్మనీయం సమర్పయామి. అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి. ఆజ్యోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః ఆజ్యోపహారం నివేదయామి. యజ్ఞేశ్వరాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. శ్రీకళ్యాణగుణోల్లాసం చిద్విలాసమహోజసం శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే. శ్రీకళ్యాణ గుణోల్లాసుడైనటువంటి సమస్త కళ్యాణ గుణసింధు అయినటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటివరకు కూడా ఆచార్యస్వామి భక్తి శ్రద్ధలతో లాజహోమం ఇత్యాది ప్రధాన హోమం ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించి అమూర్త భగవద్యజనమైనటువంటి అజ్ఞారాధనను నిర్వర్తించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించి కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని చెప్పి సాత్విక త్యాగ భావనతో ఓ పరమాత్మ నువ్వు ఇచ్చిన శరీరం ద్వారా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని మేమంతా కూడా నిర్వర్తించాము. కాదు నీవే మా చేత నిర్వర్తింప చేసుకున్నావు అని చెప్పి సాత్విక త్యాగ భావనతో పరమాత్మకు ఈ యొక్క కళ్యాణోత్సవ ఫలితాన్నంతా కూడా సమర్పించి పరమాత్మకు పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి పుష్పమాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. మనకు పరమాత్మ ఈ యొక్క శరీరాన్ని ప్రసాదించి మనకు విశేషమైనటువంటి జ్ఞానాన్ని పరమాత్మని చూడగానే వాటికి అవే చేతులు దగ్గరికి వచ్చాయి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం మనపై పూర్తిగా ఉన్నట్లే. అటువంటి గొప్పదైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించినటువంటి పరమాత్మకు మనం ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలము ఈ యొక్క జన్మని మనకి ఇచ్చినందుకు అంటే పరమాత్మకు మనం ఏమీ ఇవ్వలేము. ఎందుకు అంటే ఇదంతా కూడా ఆయన సృష్టే. ఆయన పూయించిన పూలను ఆయనకే సమర్పిస్తాం. ఆయన ద్వారా ఆయన యొక్క దయానుగ్రహం ద్వారా పండినటువంటి పంటలను మళ్ళీ పరమాత్మకు తీసుకెళ్ళి నైవేద్యంగా సమర్పిస్తాం. మనకి మనంగా ఏవి సొంతంగా సృష్టించి ఇవ్వలేం. పరమాత్మ ఇచ్చినదే పరమాత్మకు మరలా సమర్పిస్తాము అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ యొక్క ఏకాదశి పర్వదినాన ఇందాక మనం చెప్పినట్లుగా జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ. అదుగో ఆ యొక్క గొప్పదైనటువంటి పుష్పమాలికను పరమాత్మ నుంచి అమ్మవార్లకు, అమ్మవార్ల నుంచి పరమాత్మకు సమర్పిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. ఆ యొక్క పుష్పమాలను ఈ యొక్క పూసిన పువ్వులన్నింటినీ కూడా ఒక మాలగా కూర్చడానికి
ఉపయోగించినటువంటి చెయ్యి ఉంటుందే, ఆ చెయ్యి ఎంత పుణ్యం చేసుకున్నది. ఎందుకు అంటే పరమాత్మ కైంకర్యానికి మనకి మన ఇంద్రియం ఏదైనా ఉపయోగపడాలి అంటే చాలా కష్టం, చాలా అనితర సాధ్యం కూడా. అటువంటిది పరమాత్మ ఈ చేతులు ఇచ్చినందుకు గాను అటువంటి పుష్పమాల కట్టడం ద్వారా, పరమాత్మ యొక్క పాదాలకు తులసిని సమర్పించడం ద్వారా ఈ యొక్క చేతులకు పరమాత్మ ఈ చేతులు ఇచ్చినందుకు గాను వాటికి సార్థకత చేకూరుతుంది అని చెప్పి ఆళ్వార్లు చెప్తారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ పుష్పమాలిక సమర్పణం అయిన తర్వాత ఇరుదేవేరులు ఇద్దరూ కూడా పరమాత్మ చెంతకు వచ్చి అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికి పరమాత్మ సంసిద్ధులవుతూ ఉన్నారు. ఈ యొక్క కళ్యాణోత్సవం వీక్షించడం ద్వారా మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే నిత్యానందం అమృతరస పానవత్ సర్వదా తృప్తికరం శాశ్వత పరంజ్యోతి ప్రవేశతి అని చెప్పి ఆగమ శాస్త్రం చెబుతూ ఉంది. దేవతలకు కూడా సాధ్యం కానటువంటి మోక్షాన్ని పరమాత్మ మనకు ప్రసాదిస్తాట. అటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీయకాంతాజ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.